మా ఛానల్ని మీరందరూ చాలా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. ఇంకో విషయం చెప్పాలులో, ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చిన్న పిల్లల కొరకు మాత్రం కాదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన టార్గెట్ 1000 సబ్స్క్రైబర్లు. వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియోలో ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిన్న సండే కదా ఫ్రెండ్స్, వీడియో పెట్టలేదు, కానీ ఇప్పటి నుండి సండే కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము. ఇంటింటికో కథ సిరీస్ స్టార్ట్ చేసాము కదా ఫ్రెండ్స్. ఈ వీడియో పార్ట్ 2. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ ఉన్నా కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. అలా చేస్తే మా వీడియోస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో ఏంటంటే మొత్తం నిన్నటి సండే స్పెషల్స్ గురించి ఉండబోతోంది. అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటిది ఇక కోడి కూర ఉంటే వేసి ఇంత అన్నం పెట్టుగానే ఆకలి అవుతుంది. అవి ఇవాళ మా బాగానే ఆకలి అవుతుంది. చాయ్ పెట్టమంటలేవు. చాయ్ పొద్దున్నే తాగినా కానీ నా కోడలు పోసింది. పెట్టే కొంచెం సద్దన్నం ఉంటే ఇంత కోడి కూర వేసి పెట్టు. అవ్వ నిన్న తెచ్చిన కూర ఇవాళ దాకా ఏం నుంచి వస్తాయి నీకు? అలా అన్ని బొక్కలేనా? ఇక బాయిలర్ చికెన్ తెప్పిమంటే తెప్పియరు. అలా అన్ని బొక్కలే ఉంటే అది కిలో కూడా వెళ్ళలేదు ఆ కోడికి. ఆ బాయిలర్ చికెన్ ఏం టేస్ట్ ఉంటుంది? నీ టేస్ట్ పాడగాను. మంచిగా కోడలి నాకు అమ్మ కోసి అందులో ఎంత అమ్మ ఉన్నది ఇది. ఏమో ఏం కోడి పాడిందో ఏమో. మళ్ళీసారి ఆ బాయిలర్ చికెన్ పట్టుకురాకపోతే నేను తిన చూడండి. రాణి, అమ్మ రాణి, ఇంత సద్దన్నం ఇంత సోరుగుంటే వేసి పెట్టే. మా పెడతా తిని రాని. ఏంది మామ? ఇంత గావరైతుంది పొద్దుగాల్సింది. ఇంత సద్దన్నం ఉంటే గది నిన్న చికెన్ కూర ఉంటే పెట్టు కొంచెం. సరే మామ, ముక్కలేవు కానీ ఇంత షోర్ ఉన్నది పట్టుకొస్తావు. మంచిగున్నారు ఇద్దరు మా అమ్మ కోడళ్ళు. నీకేం ఈర్ష అవుతుంది? నీ ఈర్షల మనవాడ. నువ్వు పెట్టమంట పెట్టవు, అది పెడితే దాని మీద ఈర్ష పడతావు. ఇగో మామ, ఆ కూర గంజుల్ని అన్నం వేసి ఉసుకొచ్చిన. అబ్బాయి ఎంత మంచిగా చేసినావే, ఎంత మంచిగా కలుపుకొచ్చినావు. చూస్తానే నీళ్ళు ఊరుతా నేను నోట్లే. ఊరుతాయి నోట్ల నీళ్లు ఊరుతాయి, అన్ని ఊరుతాయి. కోడి కూర అది. అదే బీరకాయో పప్పుసారో కాకరకాయనో సొరకాయనో అయితే నీళ్లు ఊరుతాయా నీకు? నువ్వు ఇది ఉండకే అడుగో దిష్టి తగులుతుంది నాకు. అబ్బో మా తలుగుతాయి ఈ దిష్టి. ఇక నువ్వు అంగ తింటాను. ఇంకా కోడికి ఎవరు దిష్టి కొడతారు? నాకు బాయిలర్ చికెన్ అంటేనే ఇష్టం. ఏం బాయిలర్ చికెన్ అత్తమ్మ ఊకే? మన కోడిని కోసుకుంటే ఎంత కమ్మ ఉంటుందో షోర్వ గింత తున్నా నాకు అమ్మ వస్తుంది. నానమ్మ నాకు కూడా షాపులకి తెచ్చిన కోడి అంటేనే ఇష్టమే. నానమ్మ నాకు కూడా బాయిలర్ చికెన్ అంటేనే ఇష్టమే. అవును బిడ్డ, గదే కమ్మ ఉంటది. వీళ్ళకేం తెలుసు టేస్ట్? పిల్లగాళ్ళ కోసం అన్న బారు పట్టుకత్తే ఏమైతుంది? ఇగో నేను చెప్తున్న, పిల్లలు బిర్యానీ చేసినప్పుడే గా చికెన్ తెచ్చుకోవాలి, అంతే. వట్టప్పుడు ఇదే తినాలి. నానమ్మ బిర్యానీ, నానమ్మ బిర్యానీ, అమ్మ బిర్యానీ బిర్యానీ. ఇప్పుడు కాదు, మళ్ళా ఆదివారం చేసుకుందాం తిండ్రి. పోండి, ఆడకపోండి, ఇద్దరు కొంచెం చదువుకోపోండి. అవునే, నిన్న మంచిగా పొలం కాడికి పోలేదు, ఏం లేదు. ఆదివారం అని తింటివి పంటివి. ఇవాళ నన్ను పోతావా పోవిగా? పాప నిన్న నా కొడుకు ఒక్కడే గోస పట్టాడా. అబ్బో, ఇన్నాళ్ళ సంది మామ అవుట్ ఆఫ్కి పోయినప్పుడు నువ్వు ఏమైనా పొలంకి పోయినావా, ఎటన్నా పోయినావా? మంచి ఇంట్లోనే కూర్చుంటివి రోజు మామ పైసల నుంచి పంపించిన కొద్ది. ఎందుకే కౌలకిచ్చి ఏపించిన పనులు? కౌలకిచ్చిన అత్త గంతే. పొలం కాడికి పోయి మన పని చేసినావు నువ్వు? నీకు నా గురించి ఎందుకేంది? మొగుడేమన్నా అవుట్ ఆఫ్ కోతండి. ఇప్పుడు ఇద్దరు కలిసి పొలం పనులు చేసుకపోండి. పిల్లల్ని చదవద్దా? ఎట్లా చదువుతావు? నీకైతే ఎప్పుడు నా మీదనే అత్త, నేను పోతానా. అబ్బా, కోడలంటే కోడలేనా? కోడలు చేత కలిపితే ఎంత కమ్మ ఉన్నది, ఎంత రుచి ఉన్నది. మా కలిపింది తీ నీ కోడలు. అవునే, దాని చేత పులిహోర కలిపినా ఏం కలిపినా కమ్మ ఉంటది. ఏది నాకింత పెట్టు చూస్తా. అబ్బో, నీకెందుకు ఇస్తానే? నేను ఒక బుక్క రుచి చూస్తే మొత్తం పాలెం గుంజుకొని తింటావు. నేను ఎత్తి నాకు తినరాదా? నాకు చేతులు లేవా? నేను అన్నం వేసుకొచ్చుకొని తింటా. తిని ఏం తింటావు? సోర్వ అంతా నా కోడలు నాకే ఉరిసిపెట్టింది, నీకు లేదు. నీ సొరవ పాడగాని కూర పాడగాని నేను వేరే కూరలు చేసుకున్నా. నేను అది కలుపుకొని తింటా. ఇంత మామిడికాయ పచ్చడి వేసుకున్నాక అమ్మ ఉంటది. పో తిని పోయిటికే రాకు మళ్ళా. పోసా వచ్చిందో కోసేపు పోయి మాట్లాడత్తా. పోనది మొత్తం తినుడు అయిపోయేదాకా రాకు మళ్ళా. ఏం రాంతి నీ తినుడు పాడగాను తిను. పోసాటు పోయి కూర్చొని తినిపో, నీకు ఎవరు జిట్టు కొట్టరు. పోసావని నేను కూర చేసిందో అడకచ్చుకోవాలి. ఇంత మిగిలింది కావచ్చు, నా కోసం ఇంత మాదిసి పెడుతుంది అది. అవమాయిగా ఏంద్రా, నిన్న రానేలేవు. నిన్న మంచిగా కోడిని కొత్తి తింటావేమో అని చూస్తే రాచుడే లేదు. నిన్న మా దోస్తులతోటి ఇక సిటీకి పోయి ఇంత బిర్యానీ తినచ్చినమే. మహేష్, నువ్వు ఒక్కవేనా తినుడు బిర్యానీ? మాకు ఇంట్లోకి తెచ్చుడే లేదా? మీ అక్కకి ఇంత తెస్తే ఏమవుతుంది ఎప్పుడన్నా?
ఏం బిర్యానీ పాడైంది, నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు కాకపోతే నీ పిల్లలకు పెట్టే వాళ్ళకి ఇట్టం కదా. అవునే తేవన్నా అక్క. హెచ్చి ఏమద్దురా, నేను ఇంట్లోనే వండి పెడతా. ఆడు ఏ నూనె పోతాడో ఎట్లా చేస్తాడో అంత గలీజు మసాలాలు అవి ఇవి. సరేరా, నేను పొలానికి పోతా. నా బావ పొద్దుగానే పోయిండు, నేను సర్ది పట్టుకొని పోతీగా. పోవే అక్క. సరే అవు మహేషు, నీకోసమే చూస్తాను. ఒక పని ఉన్నది, నువ్వు చెయ్యాలి. చేస్తా అక్క. ఏం పని? ఇగో ఇంతంతా కందిపప్పు ఉన్నది, మల్లవ్వకి ఇచ్చి రావాలి. ఏ పాట ఉన్నది అక్క? ఓ 6-7 కిలోలు ఉంటది. మొన్న ఎప్పటి సందో చెప్తాంది కానీ నువ్వు అచ్చడే లేదు. నీతో పంపుదామంటే మా ఇచ్చేత్త ఎక్కడున్నది అక్క? అగోగ మూలకు పెట్టిన చూడవు. అగోగా సంచే ఇచ్చి రాపో బిడ్డ. మహేష్ ఖాన్కి ఏందో మళ్ళా ఇంటికి పోమ్మంటే బాగానే సంబరం అవుతుంది. వేరే ఏ పని చెప్పినా సక్క ఎయ్యడు, రేపు ఎత్తే ఎల్లుండి ఎత్తా అంటాడు కానీ మళ్ళా వాంగానే ఉరుకుతాడు. కానీ పోరాడు ఏదన్నా ఒకటి చేసుకుంటే మంచిగా ఉండు కదా. నాకైతే చిన్న చిన్న పనులు మా ఎత్తాడు కానీ ఉద్యోగం చేసుకుంటే ఇంత మంచిగా ఆసరైతాడు అందరికీ. అవునే పోసి నీ పోసి మొక్క మంగడ పోను. ఎప్పుడు వచ్చి కూర్చుంటే వేయడా? దాదా ఇప్పుడే వచ్చిన. ఇక నువ్వు అత్తలేవు, ఆడికే వచ్చి నేను పిలుచుకపోదామా అనుకుంటానా. నువ్వు వచ్చినవిగా ఏందే పోసి నేనేం కూర అంటినవే? నీ పోసి మొక్క మంగడ పోతే గీతంత కూరనన్నా పంపించకపోతే నిన్న నిన్న ఏం తెప్పియలేదుగా. అదే ఆ పోసయ్యకు నిన్న అట్టి చేపల కూర తిన బుద్ధి అయిందట. గదే ఇంత వండిండు టమాటేసి, గరిగింత అంతున్నది. తింటావా మరి? నీకు ఇష్టం లేదు కదా గా కూర. అట్టి చేపలు కంపు వాసనని, చేపలు పాడుగాను. గరే ఎన్నుంచో వాసన వస్తుంది అనుకున్నా. నీ ఇంట్లోకి వెళ్ళి నా ఇంట్లో కాక గరే వాసన కొట్టింది. ఆ పోసిగాడు రాని అని సంగతి చెప్తా. గా చేపలు వండుకుంటే ఎవరన్నా సండే రోజు ఏ సండే సుండే అని ఏముంటదే మనకు. ఎప్పుడే తినబుద్ధి అయితే తినాలి. ఏ సండే వచ్చిందంటే బయటికి వెళ్ళేమన్నా కొనుకొచ్చుకోండి. మధ్యలో ఈ చేపల కూర తినాలి. కూరగాయలు ఇంట్లో ఏం లేనప్పుడు చేపల కూర వండుకోవాలి. ఏమైందో లచ్చక్క, నిన్న మీ వాళ్ళు ఏం తేలేని కొడుకు ఏం పట్టుకొచ్చిండు నిన్న? ఏ అని మొక్క మంగడ పోను. దాన్ని రానిని ఇంట్లో కోడి ఉన్నది కదా, దాన్ని పోయమని చెప్పిండు. గా కోడి నాకు ఏడ తినబుద్ధి అవుతుంది. అన్ని బొక్కలు బొక్కలే ఉంటాయి. ఇక బయట కొనుకొచ్చుకున్న బాయిలర్ చికెన్ అయితేనేమో మంచిగా ముద్దలు ముద్దలు ఉంటాయి, తింటే కడుపు నిండుతుంది. నీ బాయిలర్ కోడి పాడగాను. బాయిలర్ కోడి తిని తిని బాయిలర్ కోడి లెక్క ఎట్లయినావు చూడు. నువ్వు ఎట్లున్నావు, నేను ఎట్లున్నా. చిన్నప్పుడు నా లెక్కనే ఉంది కదే నువ్వు. అది తింటేనే నాకు కడుపు నిండుతుంది. అన్ని బొక్కలు ఉంటాయి, ఏం పాడవుతుంది అందులో వట్టి సోర్వ తప్ప. ఏందే నువ్వు నీ మొగుడు అవుట్ ఆఫ్ పోయినప్పటి నుంచి మంచిగా కూర్చొని తినుడు అలవాటు చేసుకున్నావు. నువ్వు నా లెక్క ఉండేది అని ఇప్పుడు ఎట్లయినావు చూడు. దొడ్డు దొడ్డు అవి ఎట్లుంటాయి, ముక్కలు దొడ్లకు దొడ్లు అట్లనే ఉబ్బుతామట. మనం కూడా వాటికి ఏందో ఇంజక్షన్లు ఇస్తానట్నే. ఇంజక్షన్లు ఇస్తే మంచిదే కదనే, మనకు కూడా ఓ జ్వరం రాదు ఏం రాదు, మంచిగా ఉంటాం మనం కూడా బలంగా. నీ మోకం అంగడి పోతే అవి ఏమి ఇంజక్షన్లు అనుకుంటానో, రోగాలు వచ్చేటి కరోనాలు అట్లాంటివి వస్తాయి అవి తింటే. ఏ గట్ట భయపెట్టకే నువ్వు. మా వాళ్ళు తెచ్చుడే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తెస్తాడు. నేనే తినా అంటే ఈ కరోనా అనబట్టే. నీకు చెప్తే అర్థం కాదు. ఈ నవ్వు కూడా నాకేం పుట్టిందే ఇప్పుడు మంచిగా దొడ్డుకు దొడ్డు మంచిగానే ఉంటే నాకేమైనా రోగం ఆరోటి వచ్చిందా అవి తింటే? ఏమైనా ఇలా చక్క కందిపప్పు పంపుతా అంటివి, నేనన్నా తెచ్చుకుంటాపా. ఎక్కడుందో చెప్పుదుపా. అయ్యో మహేష్ పోరాన్ని పంపిన్నే, తీసుకొస్తాడు కావచ్చు. అవునా, పంపినవా? అయ్యో వాడు అటైండు, నేను ఇటైనా కావచ్చు. ఇంట్లో లేరే? ఇంట్లో మా ఉన్నాడు, మల్లయ్య ఉన్నాడు, నా మనవరాలు ఉన్నది, ఇద్దరు మా ఉన్నారు. కూర్చోలేవు కోసేపు. కందిపప్పు లేకపోతే మనసుననే పడతలేదు. ఇంత పచ్చడాన్ని వేసుకొని తినచ్చు, ఇంత పచ్చి పులుసు ఏదో ఒకటి పోసుకొని తినచ్చు. కందిపప్పు ఉంటే రోజు ఇంత కందిపప్పు అయితే ఉండాలి మా మల్లయ్యకు. ఎందుకు? నిన్న సండే కదా, ఏం తెచ్చుకోలే మీరు? ఏమా తెచ్చుకుంటారు, ఇక బాయిలర్ కోడిని తెచ్చుకొని పాడవుతారు. ఆ పిల్లకు ఏందో బిర్యానీ ఇష్టమట, దానిలో యూట్యూబ్లో చూసి ఏందో వండుకున్నది. దాని మందం 1 కిలో అంత తెచ్చుకున్నది, వండుకున్నది. ఆ మల్లయ్యకింత పెట్టింది, మల్లయ్యకింత సంబరం. అయ్యో గద్దింటే కరోనా వైరస్ వస్తుందట కదా వాళ్ళవ్వ. వాళ్ళు చెప్పిండ్రు నీకు? పోసికి ఇప్పుడే అంటాంది. అవునే, కరోనా వైరస్ అంటే కానీ ఇప్పుడే గదే మళ్ళవా ఇంజక్షన్లు ఇస్తాను కదా, వాటితోటి వైరస్ వస్తానయట. అవునా? పిల్ల చెప్తే ఈయనది ఎప్పుడు అదే తింటా అంటది. బాగా ఉడకబెడితే మంచిదేనట, ఏం కాదటది. నేను సంది అంతమంది తింటాండ్రు, ఎవరికేమైంది? ఏం కాదు. అగో గట్టి చూడుండ్రి, గరమ్మ పోరి గాడేంది ఎత్తాంది. అవును లాగా పోరి నోట్ల మనవడా ఏం చేస్తాంది గడా? పోరడెవడో కనిపిస్తాండు కదా, దానికోసమే చూస్తాంది ఏందా పోరి? ఏముల్లా, నాకు కూడా పోరి వేసాలు నచ్చుతానే లేవు. మనవరాల దగ్గరికి పోతాందేమో మరి మీ ఇంటికి. ఏది గట్టికి పోతాంది, లచ్చ వీళ్ళు గట్టి ఎందుకున్నది? ఓ రమా రమా మంచిగున్నావే?
మంచిగా ఉన్నా లచ్చవ్వ. ఏం చేస్తాందే మీ అమ్మ? కళ్ళ పడతానే లేదు. ఏ వంట చేస్తుంది లచ్చక్క? ఇంకా కాలే వంట. మీద అయిందా? తిన్నారా? మా తిన్నాం గాని గరి ఏమంగే గందుకే పిలిచిండ్రా మీ నన్ను? నా అంగి ఎట్లున్నది నా ఎట్లున్నది అని చూడ్డానికి. ఏ కాదే పొల్లా, గదేందో కరీనా వైరస్ వస్తుందట కదా. ఏంది? కరీనా వైరస్. అప్పట్ల మత్తు మంది చచ్చిపోలేరానే గది. ఓ మీ ముఖాలు, కరీనా కాదు, కరీనా అంటే హీరోయిన్. కరోనా వైరస్, కరోనా ఏదో ఒకటి కదా వస్తుందట కానీ నువ్వు ఎటు తిరుగుతాను ఇంట్లో ఉండక. ఇప్పుడే వస్తుంది. నేనే చదువుకునేది ఉన్నది, రాసుకోవాలి, నోట్స్ తెచ్చుకోవడానికి పోతాను దోస్తింటికి. సరే పో బిడ్డ పో. ఇంకా పుల్లకు గంత తెలుగు ఉన్నది కాదే. కరీనా అంటే హీరోయిన్ అట. కరోనా వైరస్ అని అన్నట దాన్ని. కరోనానో మంటనోనో దాని రోగం పాడగాను. ఆ పొల్లకి ఏం రోగం, ఇంకా బట్టలు ఏంది, ఇక కథ ఏంది. మంచిగా చదివి తెలుగు ఉంటే అయిపోయినా వెళ్ళచ్చక్క. మంచిగా ఉండాలి మనిషి కూడా. ఏమో తీయండ్రే. అయ్యో నాకే చికెన్ లేదని రంది పట్టుకున్నది నిన్నటి నుంచి. అయ్యో మా ఇంటికే అత్తే ఇంత బిర్యానీ పెట్టిద్దు కదా నీకు కూడా. నువ్వు బిర్యానీ చేసినావని నాకు కళ వస్తుంది ఏంది? అగో రత్నక్క వచ్చింది కదా. ఏమే రత్నక్క, గల ఆడువులు వంచుతా అంటివి, ఇక వంచవాగా వంచవు. మొన్న ఎప్పుడు వత్తివి? నిన్న ఆదివారమై ఇవాళ సోమవారమే, 4 రోజులు గానే ఆయే. నిన్న అందరూ కౌసు నీసి తింటారని పంచలే. రత్తయ్య పోయిండు, ఇంటింటికి పోయి పెట్టేస్తాడు. మీ ఇంట్లో కూడా ఇచ్చిండు కావచ్చు. అయ్యో లచ్చయ్య మంచ మొత్తం మింగి పెడతాడు నేను పోయేసరికి. గదే మరి ఆయనతో బూజు పట్టినా ఏంది లడ్డూలు గిట్ట? ఏ బూజేం పడతాయి, ఫ్రిడ్జ్ లో పెట్టిన మంచనే. ఏమై గొడిసేపు కూసావు మరి? ఏం కూసునుడు ఉన్నదే. ఇంట్లో ప్రసాదాలు ఉన్నాయని రోజు నెత్తి మీదకి వెళ్ళి పోసుకొని తలకాయ నొత్తంది. ఇక వాళ్ళందరికి వంచుడు అయిపోతుంది. ఇక రేపు ఏమైనా కూర తెచ్చుకొని వండుకోవాలి. ఏం కూర అంటే? చికెన్ కూర అంటే నగ్గింత వంపు. చికెన్ ఏడవుతుంది మాకు. చేపలు తెచ్చుకుంటాం. చేపలు బాగానే పడతాండ్రు కదా ఇప్పుడు. కానీ ఆదివారం అయితే మంచిగా దొరుకు. మధ్య మధ్యలో కూడా 3-4 కిలోలు మా పడతానే అట అమ్ముతాండ్రు. చేపలేందో ఎండు చేపలేందో ఇవేందో మంచిగా చికెన్ తెచ్చి వండుకోక. నీకు ఇట్టమైతే అందరికి ఇట్టం కావనా అవే చికెన్? వాళ్ళందరి చూడు, మేమందరం ఎట్లున్నా మంచిగా. నువ్వు ఎట్లయితే చూడు, దొడ్డు బాయిలర్ కొడి తిని. కాదే మేక తింటేనే కొలెస్ట్రాల్ వస్తుందట. చికెన్ మంచిదే కదనే. మంచిదే కానీ ఆ కోళ్ళకు ఇంజక్షన్లు ఇస్తాను. పెయ్యి మంచిగా ఉంటలేదు ఎవరికి అది తింటే. అవో నేను చెప్పలేదానే ఇంజక్షన్లు ఇస్తాండ్రని. ఏడ నాకేమన్నా అయిందా? నేను మొత్తు చూడు ఎట్లున్నానో మంచిగా గట్టిగా, మీకన్నా గట్టిగా ఉన్నా. ఏమున్నావు ఒక పంచాత కాదు. అయ్యో అవ్వో అనుకుంటా మూలుకుంటా కూర్చుంటావు. నువ్వేమండినవే పోసావా నిన్న? అట్టి చేపల కూర వండిండు మా పోసయ్య. టమాటేసి దానికి పోతుంది అట్టి చేపలు వాసన వస్తుంది అంటది. అవునే, నాకు కూడా అంత ఆసన అనిపిస్తుంది. అస్సలు తినబుద్ధి కాదు. ఎందుకు ఆసన ఉంటది? చేపలు ఎవ్వైనా కమ్మ ఉంటాయి. చేపలు మంచిది ఆరోగ్యానికి. స్వప్న నాకు గోరింటాకు పెడతానన్నావు కదే. నిన్న సండే గుర్తు చేద్దావే. ఇవాళ పెట్టమంటావు, మళ్ళా ఆదివారం పెడుతుంది. కోన్ ఉందా ఇంట్లో? ఏడనే మనం కాలేజీకి పోయినప్పుడు రంగు కొనుకొచ్చుకుందామంటే అద్దంటివి. మొన్న కొనుక్కుందాం. మళ్ళా కొనుకొచ్చినాక అడిగేవు తీయే. ఏం తీసుకురావన్నా మైదాకు కోను? అగో మహేష్, నువ్వేంది గిడా? ఏంది నీ ఓడు గిడి కూడా వస్తాడు? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకే స్వప్న. ఏంటి మహేష్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ నాన్నతో మాట్లాడాలి, నీకెంతో విషయం చెప్పాలని చెప్పిండే మాకు. నీకు చెప్పమని నిన్న చెప్తే కదా నీకు, గందుకే వచ్చింది కావచ్చు. స్వప్న రజని నీకు పొలం కాడికి తీసుకురావచ్చు కదా, మేము కొంచెం మాట్లాడుకుంటాం. ఏంది గదేదో గీనే మాట్లాడచ్చు కదా. నేనేం మాట్లాడాను? నువ్వేం కాదులే రజని, నేనే నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నీకో విషయం చెప్పాలి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మీ అమ్మమ్మ కందిపప్పు అడిగిందట. లచ్చక్క లేదా మా అత్త 7 కిలోల కందిపప్పు పంపింది నీకు. అవో లచ్చక్క గంట మంచి సంచులేసి పంపిందా? సంచి మళ్ళీ తీసుకురమ్మన్నదా లచ్చక్క? అది బట్టి బియ్యపు సంచిలో పోసిచ్చింది. ఇది నేనే రజని కోసం కొనుకొచ్చిన సంచి. నా కోసం కొనుకొచ్చిన అంటాడేంది? మాకు లేదా సంచి? రజనికి ఒక్కదానికి ఇస్తావా? సరేగాని నిన్న మేము పొలం కాడికి పోయినా ముగ్గురం. నువ్వు అసలు గల్లనే పడలేవు కదా. రజనితో ఏందో మాట్లాడతాంటివి, ఏందో ఏత్తాంటివి. నేను రమ తీసుకొని వచ్చినా నిన్న దాన్ని. అయ్యో సారీ రజని, నిన్న నేను మా ఫ్రెండ్స్ తోటి బిర్యానీ పార్టీకి పోయినా. బిర్యానీ తినొచ్చినాం సిటీకి పోయి. అవ్వో నీకు ఇష్టమైన బిర్యానీ తినొచ్చిందట్నే. నిన్న నువ్వు కూడా గదే చేసుకున్నావు కదా ఇంట్లో. అవునా రజని, నీకు ఇష్టమా బిర్యానీ అంటే? నువ్వే తింటావు బిర్యానీలుగా. నువ్వు మీ దోస్తులకు పోయి పెడతావు కానీ మాకెందుకు పెడతావు? మేము మీ దోస్తులం అయితాం కదా. రజని నీకు బిర్యానీ ఇష్టమని తెలిస్తే నేను ఎప్పుడో తెచ్చేవాడిని. బిర్యానీ తీసుకురానా? దానికేనా బిర్యానీ? మాకు పెట్టవా? దాన్ని ఎవరు తీసుకొస్తాడు? మేమే కదా తీసుకొచ్చేది. మాకు పెడితేనే దానికి పెట్టుడు. సరే ఎప్పుడన్నా పొలానికి వస్తారు కదా, అక్కడికే తెప్పిస్తుంది బిర్యానీ. ముగ్గురు తినేరు. ఇగో కందిపప్పు తీసుకో రజని. ఇలా ఇవ్వు. ఇది చాలా బరువు ఉంటుంది రజని, నీ చేతులు కందిపోతాయి. ఇంట్లో ఎవరు లేరా? అమ్మా నాకు తెలిస్తే ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని అడుగుతాను. లేకపోతే ఏంటో ప్లాన్ ఎత్తావు కావచ్చు. తాత తాత ఎవరొచ్చిండ్రే? గా పిల్లగాడే వాళ్ళు ఎప్పుడు చూడలే. నువ్వే తీసుకొచ్చినా వెసప్న పోరి ఆడెవడే? తాత లచ్చవ్వ లేదా? లచ్చవ్వ వాళ్ళ కోడలుంది కదా రాణి. ఆ రానక్క వాళ్ళ తమ్ముడు. లచ్చక్క కోడలు? గా రాని తమ్ముడా? దీని పేరేందో ఉండే కదా. ఆయన పేరు మహేష్ తాత.
అబ్బా రజని నోట్లోకెళ్ళి నా పేరు వస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. మహేష్ అని ఎంత ముద్దుగా పిలిచింది, నా పేరుకి అందం వచ్చింది. ఓ మగేషా, గదేనే అమ్మమ్మ చెప్పింది. మగేష్ అత్తడు కందిపప్పు పట్టుకొచ్చిండని. పట్టుకొచ్చిండా పిల్లగాడు? తెచ్చిండు తాత. ఇడిదే పిల్లగా. ఏం చేస్తావు పిల్లగా నువ్వు? జాబ్ సెర్చ్ లో ఉన్న తాత. అదేం జాబో ఏమో జాబ్ సర్చ్ అంటే. ఏడ చేస్తాను? సిటీలోనే చేస్తానవా? చేస్తాంటది నీకెందుకు అవన్నీ, పప్పు తీసుకొని పోక. ఏమే బొడ్డి బాగా కొడతాను నా మీదికి. పో ఇక పంపించినావు కదా, ఏమిటికి ఉంటాను పో. ఓ లచ్చక్క ముసలి సంచి మంచిదే ఇచ్చింది కదా, ఈ సంచి మళ్ళా పట్టుకపోతావా పిల్లగా? తెమ్మన్నదా సంచి? తెమ్మలేదు తాత. ఆ సంచి మనదే, ఇవో రజని కొనుక్కున్నది మొన్న, దాంట్లో పెట్టించింది. అవునా? బాయ్ బాయ్, సీ యూ. అగోనే మహేష్ నీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. పోవే నువ్వు బాయ్ చెప్పేదాకా కదిలేటట్లేడు. అవో ఇంకా పోలే. ఏం చేస్తాను నువ్వు? ఆ చేతులు ఏంది? ఏం చూస్తాన్రు? సినిమా నడుస్తాంది ఏంది గిడ? చదువుకపో అండ్రి, ఇంత రాసుకపో అండ్రి. మా చదువుతాం తీ, ఎప్పుడు చదవన్నా మాకు మా తెలుసు, అది కూడా నువ్వే చెప్పన్నా. ఈ పోరికి బాగా గామైతాంది. చదువుకుంటాం తాత. నా మనవరాలు చూడు ఎంత ముద్దుగా మాట్లాడుతాంది. ఈ పోరికేమో బల్బు బాగుంటది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా తెస్తాం. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.